At Sun, our priority is to support students' dreams and hobbies. ఏమండి జున్నండి. ఏంటమ్మా వర్షం తడిచొచ్చావా? జలుబు చేయదు? మీరందరూ తింటారని. జున్న నాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి. పర్వాలేదు సార్, ఏదైనా టాబ్లెట్ వేసుకుంటాను. జున్ను తెచ్చుపడరా తొందరగా. తుడుచుకోమ్మా, తుడుచుకో. స్టిల్స్ లేవండి. ఫోటో చాలా బాగా వచ్చాయి చూడు. బాగుంది సార్, చాలా బాగుంది. జాగ్రత్త అమ్మాయికి చూడు మీ ఫోటోలు. చాలా బాగున్నాయి సార్. బాగున్నాయి. ఏమా ఎలా ఉన్నాయి? బాగున్నాయా? వేస్తావా సినిమాల్లో? ఏమా వేస్తావా సినిమాల్లో? పిచ్చివాడ, ఆవేశం బలాబలాలు చూడదరా. నువ్వు ఒక్కడివి, నేను రా అంటే 1000 మంది, చిటికేస్తే 1,00,000 మంది, కూ అంటే 1,000,000 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. నేనేం తప్పు చేశాను నన్ను చంపడానికి వచ్చావు? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని మానభంగం చేశాననే కదూ. చూడు, చెట్టుకు తీయటి పండు కాస్తుంది. ఆ పండును పైనుంచి కాకి బుడుస్తుంది, కింది నుంచి ఎలుక దురుస్తుంది. ఆ పండు తినే హక్కు కాకి ఎంతుందో ఎలుకకు కూడా అంతే ఉంది. సృష్టిలో దేవుడిచ్చిన అందం లక్ష్మి. ఆ లక్ష్మిని పొందే హక్కు నీకెంతుందో అనుభవించే హక్కు నాకు అంతే ఉంది. పోనీ నీకు ఆమెకు పెళ్ళిందనుకో, ఓకే, మిమ్మల్ని విడదీయను, అది నీ ప్రాపర్టీ. కానీ ఈ ప్రాపర్టీ ఊరంతటిది. పోతే ఇంతకీ నేను చేసిన మహాపాపం ఏమిటో తెలుసా? జంటను విడదీయడం, సపరేట్ చేయడం. నిన్ను ఆమెతో పాటు సహగమనం చేయమని చెప్పను గాని సహచరుడిగా పంపిస్తాను. కోరుకో, చివరిసారిగా నీ వాళ్ళను గుర్తుకు తెచ్చుకో. చెల్లె, చెల్లె, భార్య. నేను చావుకు భయపడేవాడిని కాదురా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరో రోజు నువ్వు నేను అందరం కూడా చచ్చిపోవలసిన వాళ్ళవేరా. మోహన్, ఇది బాగా సాఫ్ట్ అయిపోయిందయ్యా. అవతల అమ్మాయి చచ్చిపోయింది కదా, బాగా డెప్త్ ఎమోషన్ కావాలి. ఒకసారి చూడు, పట్టుకోండి పట్టుకోండి. నువ్వు చెప్పే చివరిసారిగా నీ వాళ్ళని గుర్తు తెచ్చుకో. చెల్లె, చెల్లె, భార్య. నేను చావుకు భయపడేవాడిని కాదురా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరొక రోజు నువ్వు నేను అందరూ అక్కడికి పోవలసిందేరా. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడూ పోవలసిందేరా. చివరకు నువ్వు కానీ, నేను కానీ, దేశ నాయకులు కానీ, రాజ్య పాలకులు కానీ, శ్రీమంతులు కానీ, దరిద్రులు కానీ, ఆకలితో చచ్చిన వాడు కానీ, తిన్నది ఎరక్కా ఉక్కిరి బిక్కిరే ప్రాణాలు విడిచేవాడు కానీ, దొంగలు కానీ, దొరలు కానీ, సమస్త ప్రజా శ్మశాన పాలు కావలసిందేరా. కట్టెల మంటలు కాలి, మాడి, మసై, బూడిదై, భూపాలు కావలసిందేరా. నువ్వు కాదు, నువ్వు పుట్టించిన వాడు కూడా అక్కడికే చేరాలరా, అక్కడికే చేరాలరా. ఆ ఎమోషన్ ఉండాలయ్యా. సార్, ఒక పని చేద్దాం సార్. డైలాగ్ బాగా ప్రిపేర్ అవుతాను. రేపు మార్నింగ్ షూటింగ్ చేద్దాం సార్. ఇతను పంపించాలా మెడ్రాస్? అవును బాబు, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి. పంపిస్తానని చెప్పి నేను ప్రామిస్ చేశాను. లైట్ కూడా పోతాను సార్. లైట్ కూడా పోతుంది. ఓపెన్ చేస్తావా? నువ్వేమనుకోదు, చిన్న అడ్జస్ట్మెంట్. చూడు, సేమ్ థింగ్. పట్టుకోండి, డబ్బింగ్ లో మేనేజ్ పట్టుకోండి. ఇలా పట్టున్నారు కదా. చివరిసారిగా నీ వాళ్ళ గుర్తుకు తెచ్చుకో. చెల్లె, చెల్లె, భార్య. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
31, 32. ఇంతే. డైలాగు డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం. లాంగ్ షాట్ కదా, డబ్బింగ్ లో చేసుకోవచ్చు, కరెక్ట్ గా ఉంటుంది. కమాన్, రెడీ టైం అవుతుంది. రెడీ రెడీయా? ఈ కారు సరిపోతుంది అందరికి? నువ్వు ఫ్రెండ్ కూర్చో. సార్ మీకు ఫోన్. హలో, ఏ స్పీకింగ్? ఏమిటి? ఎప్పుడు? నిజంగానే? ఏమిటి సార్, ఏమైంది? చాలా రాత్రి ట్రైన్ యాక్సిడెంట్లో పోయాడండి. చచ్చిపోయాడా? ఏమిటి రాలేదా? అవునండి. రాకపోవడం ఏమిటి? ట్రైన్ వెళ్ళేదాకా మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారండి. ఆఖరికి ఫోన్ చేసి అడిగితే సింగపూర్లో ఏదో డాన్స్ ప్రోగ్రామ్ ఉందిట అని చేత రానందండి. సింగపూర్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉండడం ఏంటండి? మన షూటింగ్ ఏమవుతుంది? ఏం కాల్ షీట్ తీసుకోలేదా మీరు? తీసుకున్నామండి. సంతకం పెట్టించుకోలేదా? సంతకం పెట్టించుకోలేదు. సంతకం పెట్టించుకోకుండా కాల్ షీట్స్ ఎలా తీసుకుంటారండి? మన ఆర్టిస్టే కదా అని. సరే, ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఆవిడ లేకపోతే మన షూటింగ్ ఆగిపోతుందా? అది మీ ఇష్టం అండి. ఓ పని చేయండి, మెడ్రాస్ ట్రై చేయండి. అలాగే సార్. ట్రై చేసి ఎవరంటే వాళ్ళు, ఏ ఆర్టిస్ట్ దొరికితే ఆర్టిస్ట్ తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. సార్, మొన్న మన షూటింగ్ చూడడానికి వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందండి? షూటింగ్ చూడడానికి 100 మంది వస్తారయ్యా. ఏ అమ్మాయి? పాలుపోసే అమ్మాయి సార్. గురువు గారు, బ్రహ్మాండం ఉంటుంది సార్. చాలా బాగుంది, చాలా బాగుంటుంది సార్. సరే, ట్రై చేయండి. ఇదిగో శ్రీనివాసు సార్, ఫోన్ చేయొద్దు, ఒకసారి చూడండి. అలాగే సార్. రండి సార్. మీరు వెళ్ళండి. ఏటే ఆ పిల్ల, దాని ముఖం దానికి వేస్తం తెలుసు. నీ మొఖం నీకు తెలిసే, ఏ పుట్లో ఏ పావుందో ఎవడో తెలుసు. ఒకప్పుడు పెద్దోళ్ళంతా నన్న పెద్ద అన్నవాళ్ళే. పోనీ ఆ యాసం మన అబ్బాయి చేత వేయించకూడదు? మాకు కావాల్సిన అమ్మాయి వేషానికమ్మా. పర్లేదండి, ఆ యాసం అబ్బాయి యాసంగా మార్చేయండి. చాలే, నువ్వు నేనవుతానా, నేను నువ్వు అవుతావా? మీరు వెళ్ళరండి, ఆ గొడవ నేను చూసుకుంటాను. వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పకలేదండి, అవన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళరండి. సీత, ఈ ఆయన జాడేమన్నా తెలిసిందా? రండి. బాగున్నావా? నిన్ను వదిలిపెట్టేళ్ళ నీ మొగుడిని తీసుకురాలేకపోయినా దేవుడు పంపించినట్టు ఆ సినిమా వాళ్ళు మన లక్ష్మిని బుకింగ్ చేసుకుంటానంటున్నారు. సినిమాలోక వద్దండి, వద్దు. బాలేదాని వేలే, దాని అదృష్టం బాగుంటే రేపు ఏ భానుమతో అంజలి అయిపోద్ది. మద్రాసులో యాసాల కోసం ఎంతో మంది తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి తిరుగుతుంటే ఆ అదృష్టం దాన్ని ఎత్తుకుంటూ వచ్చింది. ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుద్ది? నమస్కారం అండి. రా, లోపల రా. అయ్యి బాబోయ్, మీరు మా ఇంటికి వచ్చేసారేంటండి? నేను ఏ ఇంటికైనా వస్తానే, నీ ఊరు ప్రెసిడెంట్ని. కూర్చో. నేను సినిమాలో బుకింగ్ చేసేసాను. నిజమేనండి? మన ఊళ్ళో తీసే సినిమాలోనేనండి? ఆ. అయ్యి బాబోయ్, నీ అమ్మ ఒప్పుకోనంటుంది, గట్టిగా చెప్పు. దాని మొహం దానికేం తెలుసు? మీరు ఎలాగంటే అలాగేనండి. ఏమ్మా? అలాగే. ఒళ్ళొంచి పని చేయండి రా. మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను. డాడీ, డాడీ, డాడీ. ఎవడ్రా ప్రొడ్యూసరు, ఎవడ్రా డైరెక్టరు, దీన్ని వేషం వేయించిన నా కొడుకు ఎవడ్రా? మీరు ఏదో మాట్లాడండి. నోరుమై, నోరు ఇస్తామంటే పేగులు పీకేస్తా. ఎవరిని అడిగి దీన్ని వేషం వేయించారా? ఏమండి ఆగండి, వాళ్ళ అమ్మగారిని అడిగామండి, ప్రెసిడెంట్ గారిని అడిగామండి, వాళ్ళు ఒప్పుకున్నారండి. ఒప్పుకున్నారా? నా మేనగోడలతో వేషం వేయించడానికి నా పర్మిషన్ లేకుండా ఒప్పుకోవడానికి ఆ ప్రెసిడెంట్ గారు ఎవరో దీని అమ్మ అవుతాయి. పేగులు పీకేస్తా. ఏమండి, అది కాదండి. పచ్చగా ఉన్న పల్లెల్లోకి వచ్చి పచ్చగా ఉన్న ఆడపిల్లలు లోపరుచుకుని వాళ్ళ బతుకులు నాశనం చేస్తారా? మీ సంగతి చూస్తాం. ఏమండి, ఏమండి, మిమ్మల్ని అడగాను కానీ మీ పర్మిషన్ తీసుకోవాలని కానీ మాకెవరూ చెప్పలేదండి. చెబితే మిమ్మల్ని అడిగేవాళ్ళం. తెలుసో తెలియకో 4 రోజులు షూట్ చేసాం.
ఉన్నపలంగా మానేస్తే కొన్ని లక్షలు నష్టం వస్తుందండి. ప్లీజ్ ఒక్కరోజు ఒక్క రోజు కాదు, ఒక క్షణం వదిలిపెట్టం. డైరెక్టర్ గారు, ఏ ముహూర్తాన్ని ప్రారంభించామో కానీ అన్ని ఇబ్బందులే సార్. ఇప్పుడు ఈ పిల్లగాని రాకపోతే మీరేం బాధపడకండి. ఆ రెస్పాన్సిబిలిటీ నాది.